నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అత్తగా నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. నాతో కూడా చాలా హాస్యంగా మాట్లాడేవాడు. ఒక అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు నాతో అలాగే మాట్లాడేవాడు. ఏం నక్షత్ర మాట్లాడదు ఏమైనా బయటికి వెళ్ళాం అనుకోండి సరదాగా, పాపతో అక్కడ బీచ్కి వెళ్ళాం అనుకోండి, అలాగే సరదాగా మాట్లాడుతాడు తప్పించి అత్తయ్య గారు ఎలాగంటే అలాగంటే అదంటే మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను. ఫోన్లే అమ్మతో మాట్లాడరా అలాగే మాట్లాడుతున్నాడు నీతో నేను అలా అనేసింది నక్షత్ర. అంటే నన్ను కూడా బ్యాడ్గా ఉంచుకుంటాడని అనుకోలేం కదమ్మా. అంటే తర్వాత నాకు అనిపించింది సోఫా మీద కూర్చోమంటే నా ఒళ్ళో వచ్చి కూర్చుండేవాడు. అంటే నాకు తోసిదాన్ని ఏం తీసే బుర్ర ఉందా నీకు అంటే సరదా సరదా అట్టడికి అత్తోళ్ళు వచ్చి కూర్చొని కూడా సరదా చెప్పమ్మా. ఇవన్నీ ఫేస్ చేసిన మరి నాకెలాగుంటది ఇది ఎదవాలి కన్ఫర్మ్ అమ్మా. ఒక మగాడు బ్యాడ్ చూపు ఆడవాళ్ళకే తెలుస్తుంది. అది అమ్మాయిలు అవని పెద్దవాళ్ళు అవని ముసలి వాళ్ళు చెప్పేస్తారమ్మా ఇది మంచివాడా కాదు మంచిగా చూస్తున్నాడా లేదండి. తర్వాత నాకు అర్థం అవుతుంది ఇది చాలా పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు, అంత కామందుడు అని తెలిసిపోయింది. ఈ లోపే వాడు బండారు కూడా భగవంతుడు బయట పెట్టేశాడు, ఫిక్స్ చేస్తాడు. నక్షత్రం ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే అతనే కావాలని కోరుకుంటున్నారా లేదంటే పాపకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారా? పాపకి న్యాయం చేస్తే చాలమ్మా. కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఇప్పుడు మనం న్యాయం చేసేలేం కదమ్మా. చట్టం అనేది ఉంది, చట్టం ఎవరికి చుట్టం కాదని కూడా ఉంది కాబట్టి చట్టం తన పని చేసిపోతుంది. న్యాయం గెలుస్తుందనే నమ్మకం మాకు ఉంది. పాపకైతే న్యాయం చేయాలి. అవతల పక్క అమ్మాయి ఎవరో మీకు తెలిసింది ఏమైనా? సారా అనే వ్యక్తి సారా బ్రాందీయో విస్కీయో మరి దాని పేరేటో నాకు క్లియర్గా తెలియదమ్మా. సారా అట అంత మొత్తం ఎక్కిస్తుందేమో మరి మగాల్ని ఆ పేరు పెట్టుకుంది. ఆ అమ్మాయి నాకు పెద్ద తెలియదమ్మా. వీళ్ళు ఏమైనా ఫోన్లోని గట్ట పరిచయాలు అంటున్నారు. అది తూర్పుగోదావరి జిల్లా అట. మరి ఆ అమ్మాయితో పరిచయం అమ్మాయి ఇంతకు ముందు మాట్లాడింది అన్నట్టుగా తెలుస్తుంది. నక్షత్రతో నేను రోజు టార్చర్ నక్షత్రకి స్నాప్ చాట్ అట. స్నాప్ చాట్ లో ఈ అబ్బాయి సారా తేజ కలిసి ఫోటోలు పెట్టడం నక్షత్రం చూడగానే డిలీట్ చేసాను. డిలీట్ అయిపోతాయట ఒకసారి చూస్తేనే. నాకు తెలీదు నక్షత్రం చెప్పినవే అమ్మ అలా ఇలా ఫోటో పెట్టారమ్మా నాకు చూపించలేకపోయామ్మా అంటే అవి ఒకసారి చూస్తే డిలీట్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందమ్మా సారాకి తేజకి? అమ్మా ఎన్ని సంవత్సరాలు మాకు తెలిసి 3 నెలలు 6 నెలలు బట్టమ్మా. కలిసి ఉన్నాం 3 నెలలు బట్టి 6 నెలలు బట్టి తెలుసు అని తెలుసు. అంటే 3 నెలల నుంచి కూడా స్నాప్లు పంపించడం వీడియోస్ ఏం మాట్లాడదు 3 నెలలు బట్టి ఎక్కువ చేస్తుందమ్మా. ఏం మాట్లాడదు నక్షత్రం? ఏం మాట్లాడదు సారా? నక్షత్రం చెప్పింది భర్త ఉన్నాడు, ఫోటో కూడా పెట్టింది మా ముగ్గురిది, పాపది నక్షత్రది పాపది తేజది పెట్టింది. మేము భార్య భర్తలము. మా పాప ఉంది, పాప మొహం చూసేనా తేజని వదిలే అంటే ఏదో ఇలాగ అంటారు కదా పక్క పని సంబలు పెట్టింది లేకపోతే చెప్పులు పెట్టింది. నేను ఆడాను వదలని ఏం చేసుకుంటూ చేసుకో అనేది అలా పెట్టింది సారా అని అమ్మాయి. అమ్మాయికి అన్ని తెలిసే వచ్చింది. కానీ నిన్న మూవీ ఆఫీస్ కి నాకు చాలా పనులు ఉంటే నేను వస్తాను దానికి సంబంధం ఏంటి అని అంటుంది. అంటే మేము కొన్ని విజువల్స్ చూసాం. ఓకే చెప్తానమ్మా, చెప్పడం వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తారు. మూవీ ఆఫీస్కి వచ్చాను అంటే లాన్ రిహార్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్లోని మూవీ ఆఫీస్లోని సినిమా లైట్లు ఆఫీస్ చేయడం అది బెడ్రూమ్స్ చేస్తున్నారు. లోపల ఏం చేస్తుంది బెడ్రూమ్లో ఏం చేస్తారు మధ్యాహ్నం 12 గంటలకి? ఆ దొంగ మాటలు అవన్నీ ఒక తప్పించుకునేదానికి మాట్లాడుతున్నారు. అక్కడ వాచ్మెన్ ఎలా చెప్పారు 3 నెలలు ఏందమ్మా వీళ్ళు దిగి వీళ్ళు పూజలు చేసుకున్నారు భార్య భర్తలు అని చెప్పుకున్నారు. 3 నెలలు బట్టి అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్పారు వాచ్మెన్ వాళ్ళు. మరి వాచ్మెన్కి తెలుసండి వాళ్ళు చదువుకుని చెప్పారు. అక్కడ ఉన్న నైబర్స్ ఉన్నారు అద్దెకున్న వాళ్ళు గట్రా వాళ్ళు కూడా చెప్పారు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందని. నేను ఒక మాట అన్నారమ్మా తేజ ఏంటంటే ఇక్కడ బెడ్ గట్ట ఉంది ఏంటంటే మూవీ ఆఫీస్ చాలా మంది వస్తూ ఉంటారు మేము బెడ్ పడుకుంటూ ఉంటారు ఇది చాలా పెద్ద రూమ్స్ బుక్ చేస్తాము దానికి దీనికి సంబంధం ఏంటి అనే వర్షన్ ఆఫ్ టాకింగ్ కూడా మాట్లాడాడు తేజ. సో బెడ్ ఉంటుంది అంటే లైట్లు ఆపేసి వాళ్ళతో పాటు వీడు పడుకోబెడుతుంటాడా మూవీ ఆడిషన్కి వచ్చిన వాళ్ళకి? మరి వీడు రూమ్ లో ఉన్నాడు, రూమ్ డోర్లు తీయగానే కదా వాడే తీసి ఓ అని అరుస్తాడు కుక్కలాగా. ఎందుకు అరుస్తున్నాడు? ఎందుకని షాక్ అయ్యాడు? ప్రపంచం అంతా తెలియని 12 గంటలకి ప్రపంచం అంతా పనుల మీద ఉంటే వాళ్ళు బెడ్రూమ్లో ఉంటారా?
అది ఎర్రిగా మాట్లాడేవాళ్ళకైనా ఎర్రివాడికైనా అర్థమవుతుంది ఆడేం చేస్తున్నాడని. అక్కడ ఈ ఎర్రిపప్పు మాటలు చెప్తే ఎవరు వింటారు? ఈ ఫ్రాడ్ గడు అన్ని ఫ్రాడ్ మాటలమ్మా అవి. ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారం లేక ఏవో పిచ్చి మాటలు ఆడేస్తున్నాడు. ఒక్క నిమిషంలోనే దొరిపోగానే నా పెళ్ళం అని చెప్పాడు. ఒకసారి ఆడిషన్కి వచ్చిందని చెప్పాడు. మీడియా వాళ్ళ ముందే 5 మాటలు చెప్పాడమ్మా. వేసి చూడండి, ఆ 5 మాటల్లో దొంగ మాటలు అర్థం అవ్వట్లే అది. సో ఇప్పుడు వరకు మీకు జరిగిందంతా మీకు తెలుసు, తల్లిగా ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు. అంటే కూతురు కొంచెం నీళ్ళన్నీ ఇంకిపోయాలే అమ్మా, చెప్పమ్మా. సో ఉండది అల్లుడిని నమ్మి అన్ని డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేయించి అన్ని పెట్టిన తర్వాత కూతురు జీవితం ఇలా పాడైపోయింది. సో ఇప్పుడు మీరేం కోరుకున్నారు? అత్తగారి స్థానంలో ఉండి మీరేం కూతురు జీవితంలో మీరేమనుకుంటున్నారు? నా కూతురు జీవితంలో చెప్తున్నాను కదా, తను 19 years మ్యారేజ్ చెప్పింది. 21 years పాప పుట్టింది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తన ఏజ్కి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 28, 27. అందరికి మామిడాకులు కడితే తిని తొందరపాటు, మా తొందరపాటు వలన తిరిగి విడాకులు వస్తున్నాయి. అందరికి ఇప్పుడు మామిడాకులు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల వయస్తుంది. చాలా చక్కగా ఉంది, ఫ్యూచర్ ఉంది, భగవంతుడు ఉన్నాడు. విధి ఎలా నడిపిస్తుంది తన ఇష్టం. తన మైండ్లో ఏమి పెట్టుకోకుండా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండమంటాను, పాపం చూసుకోమంటాను, లక్ష్య పండు తర్వాత తీసుకుంటాను. కానీ ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా. ఈమె కూడా యాక్ట్రెస్, తను కూడా యాక్టరే, తను కూడా సినిమాలు చేసింది 2 సినిమాలు. సో నక్షత్ర గారు కూడా చెప్పడం జరిగింది, భూతి సినిమాలు చేశాడు. అలాంటి పూర్ణ గారి విషయం కూడా బయటకు వచ్చింది. యాక్ట్రెస్ పూర్ణ గారి విషయం నన్ను బాగున్నావు అన్నావు రండి అది అన్నట్టుగా మాట్లాడారు. సో ఇవన్నీ అంటే ప్రతిరోజు జరిగే కన్వర్జేషన్స్ ఏనా? అందరు అమ్మాయిలకి అలాగే చెప్తాడమ్మా. దూరం నుంచి ఒక అమ్మాయి కనిపించి అన్నయ్య ఈ అడ్రస్ ఎక్కడ, బ్రదర్ బ్రో అంటారు కదా కాలం అమ్మాయిలు, బ్రో ఇక్కడ అడ్రస్ ఎక్కడ, కొద్దిగా వెళ్ళాలి అని కొద్ది దూరం నుంచి అడిగింది అనుకోండి. మేము దూరం నుంచి చూస్తున్నాం, అమ్మాయి అడిగింది అనుకోండి, వాడు ఏదో చెప్తాడు, అడ్రస్ చెప్తాడు. వచ్చి అడిగాక ఎవరు ఈ అమ్మాయి ఏం అడుగుతుందని మేము అడిగాం అనుకో, అమ్మాయి నా కండ్లు బాగున్నాయని చెప్పింది, నువ్వు చాలా అందగాడు అని చెప్పింది, అలా మాట మార్చి చెప్తాడు. రోజు నువ్వు ఎవరో ఒక అమ్మాయిలతో మాట్లాడుతాడు అంటున్నాడు కదా, అమ్మాయిలతో మాట్లాడడం తప్పేట అంటున్నాడు కదా. మా దగ్గర అలాగా అంటే ఆ అమ్మాయి అలా మాట్లాడిందా అని మేము ఆ అమ్మాయి మీద కోపడాలి, కానీ మా శ్రీరామచంద్రుడు మాకు చెప్పేసాడు అని మేము పొంగిపోవాలన్నమాట. ఆడు బుద్ధి అలాగా మాకు చెప్పేవాడు, నేను అందగాడినే కానీ నేను మంచివాడిని అని మా దగ్గర దొంగ అబద్ధాలు చెప్పేవాడు. అలా అందుకోసం ఎంతమంది అమ్మాయిలైనా బ్యాడ్ చేయడం వాడికి అలవాటు. అలవాటు తర్వాత తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా.